యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు బోధ వినుటకు ఎక్కువగా ఎవరు వచ్చేవారు? జవాబు: యేసు బోధ వినుటకు ఎక్కువగా సుంకరులను పాపులను వచ్చేవారు. 2. పరిసయ్యులు శాస్త్రులు ఎందుకు సణుగుకొనేవారు? జవాబు: సుంకరులను పాపులను ఎక్కువగా యేసు బోధ వినుటకు వచ్చేవారు. అందువలన యేసు వారిని చేర్చుకొని వారితో భోజనము చేసేవాడు. ఇది పరిసయ్యులకు శాస్త్రులకు నచ్చేది కాదు. అందుకు యేసు మీద శాస్త్రులను పరిసయ్యులను యేసును చూసి సణుగుకొనేవారు. 3. దీని విషయమై శాస్త్రులకు పరిసయ్యులకు యేసు చెప్పిన ఉపమానం ఏమిటి? జవాబు: తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానము యేసు చెప్పెను. 4. ఏ మనుషునికైనాను 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయిన ఎడల ఆ గొర్రెల కాపరి ఏమి చేయను? జవాబు: 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకుటకు వెళ్ళును. 5. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు గొర్రెల కాపరి ఏమి చేయను? జవాబు: తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు గొర్రెల కాపరి ఆ గొర్రెను తన భుజము మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో కూడా సంతోషించుడని చెప్పును. 6. ఏ విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును? జవాబు: మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. యేసుక్రీస్తు బోధ వినుటకు ఎక్కువగా సుంకరులను పాపులను వచ్చేవాళ్ళు. వారితోనే యేసుక్రీస్తు ఎక్కువగా ఉండేవాళ్ళు. వారితో కలిసి భోజనం కూడా చేసేవాళ్ళు. అది పరిసయ్యులకు శాస్త్రులు గమనించి, యేసు ఏమిటి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి తిరుగుతూ వారితో భోజనం చేస్తూ ఉంటాడని చెప్పి వాళ్ళు సణుక్కునేవాళ్ళు. అది గమనించిన యేసుక్రీస్తు వారు శాస్త్రులను పరిసయ్యులకు తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానము చెప్పారు. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయి మరల దొరికితే ఆ గొర్రెల కాపరి ఎంతో సంతోషపడతాడు. అలాగే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని యేసు ఈ ఉపమానము పరిసయ్యులకి శాస్త్రులకి చెప్పాడు.